హాయ్ గైస్, మీరు చూస్తుంది చైతన్య చెన్నడ యూట్యూబ్ ఛానల్. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముందే ఎందుకు చెబుతున్నానంటే మీరు తర్వాత మర్చిపోతారేమోనని. అలాగే ఈరోజు మనం అయితే కోటిలో కొన్ని బైక్ పార్ట్స్ అయితే తీసుకుంటున్నాం. అక్కడ చాలా తక్కువగా ఉంటాయి, హోల్సేల్లో దొరుకుతాయి కాబట్టి. అలాగే కోటి స్ట్రీట్ షాపింగ్ అయితే చేస్తున్నాము. మొత్తం ఫుల్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. మీరైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన నుంచి రోజుకు ఒక వీడియో వస్తూనే ఉంటుంది, మంచి కంటెంట్ అయితే ఇస్తూనే ఉంటాను. గైస్, ఈ వీడియో షూట్ చేసింది అయితే మా చెల్లి. ఆ పిల్లని ఇంట్రడ్యూస్ చేయకపోతే చాలా కష్టంగా ఉంటుంది. నన్ను అయితే మర్చిపోయాడు ఫ్రెండ్స్. నేను వెళ్తున్నాను స్ట్రీట్ షాపింగ్ కి. ఇంకా చాలు, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేస్తూ ఉండండి. లైక్ కొట్టేసేయండి. వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇంకా కోటిలో కలుసుకుందాం. గాయ్స్, మనం ఫస్ట్ అయితే బైక్ స్పేర్ పార్ట్స్ అయిన హోల్సేల్ షాప్కి అయితే వెళ్తున్నాం. ఆ గల్లీలోకి ముందు బైక్ అయితే బాగు చేయించేద్దాం. మనమైతే స్పేర్ పార్ట్స్ దొరికే షాప్కి అయితే వచ్చేసాం. ఈ గల్లీ మొత్తం అయితే అవే ఉంటాయి. అలాగే సెకండ్ హ్యాండ్ బైక్స్ కూడా అయితే ఇక్కడ లభిస్తాయి. మన బైక్కి ఏమేమి అయితే కావాలో స్పేర్ పార్ట్స్ అవన్నీ తీసేసుకున్నాం. ఇంకా మన బండిని అయితే రెడీ చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. మనం బైక్ అయితే దగ్గరుండి అయితే చేయించుకోవాలి. అటు ఇల్లు వస్తాయి, ఇటు ఇల్లు వస్తాయంటే బైక్ పార్ట్స్ అయితే అటు ఇటు వెళ్ళిపోతాయి. ఈ భయం నాకు కావాలి. చెప్పటం కాదు కానీ ఇక్కడ చాలా అంటే చాలా తక్కువకి రీజనబుల్ ప్రైస్ లో అయితే దొరుకుతూ ఉంటాయి పార్ట్స్ అయితే. ఎందుకంటే బయట ఇదే ఐటమ్స్ నేనైతే 4000 అయితే చెప్పారు. నాకు ఇక్కడ జస్ట్ 1000 రూపీస్కి అయితే వచ్చాయి విత్ ఫిట్టింగ్స్ తో. ఎటు పని కట్టుకుని వచ్చాం కదా, ఇంకా సీట్ కవర్ అలాగే ట్యాంకీ కవర్ కూడా వేయించేద్దామని వాటికి కూడా అయితే రెడీ చేసేస్తున్నాను. పాటలు ఎక్కడికైనా గల్లంత అవుతాయేమో అని చెప్పి ఇక్కడైతే మా చెల్లిని పెట్టి అక్కడైతే నేను ఉన్నాను. మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా క్లారిటీగా అయితే దగ్గరుండి చేయించుకోవాలి. ఎందుకంటే ఎలా పడితే అలా చేసేస్తారు వాళ్ళైతే. ఇంకెంతసేపు అనుకుంటున్నావా? ఇక్కడ కనపడుతున్న బైక్స్ అన్ని సెకండ్ హ్యాండ్ బైక్స్. చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో అయితే దొరుకుతాయి. కానీ మనం అయితే మెకానిక్ని అయితే తీసుకొచ్చుకుంటే ఇంకా చాలా బెస్ట్. ఎందుకంటే మోసపోకుండా ఉంటాం కాబట్టి. ఎంత తక్కువగా అయితే దొరుకుతాయో అలాగే అంత ఎక్కువగా అయితే మోసపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పెద్ద సమస్య వచ్చి పడిందే. బేరాలు ఇక స్టార్ట్. బేరాలు లేవమ్మా. ఫోన్ కొట్టు. స్ట్రీట్ బ్యాగ్ బేరం 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 బేరం. అసలు మా వ్యాపారం అంటుంది. ఎందుకంటే కొన్నాం మేము. 200 కూడా ఎక్కువ అడిగేవాళ్ళం. సరే 800 ఒకసారి చెక్ చేయి. చెక్ చేయి. మామూలు కొడదు మానస. మానస ఎట్టకైతే బేరం ఆడింది.
ఓకే, ఈ రెండు దాంట్లో పెట్టి ఇట్లా ఉంటుంది. తాళం అంటే ఇది లోపల పెట్టేస్తే వచ్చేస్తుంది. ఇట్లా ఉంటుంది. ఇట్లా నెంబర్ చేంజ్ చేస్తే తాళం అవుతుంది. మళ్ళీ 0 చేసి ఇట్లా చేస్తే ఓపెన్ అవుతుంది. అట్లా ఓకే తాళం ఉంటాయి. అది చైనాలా అందరికీ ఒకటే ఉంటాయి. ఇది దానికన్నా మళ్ళీ సెపరేట్ తీసుకొని మనం వేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ కూడా వేసుకోవచ్చు, ఇక్కడ కూడా వేసుకోవచ్చు. చిన్న తాళం తీసుకుని ఇక్కడ వేసుకొని అనుకో సేఫ్టీ మంచిగా ఉంటుంది. దీని మీద భరోసా పెట్టుకోవద్దు ఎక్కువ, ఎందుకంటే అందరు అదే ఉంటాయి కదా. ఇట్లా టోపీ షాపింగ్. టోపీలు అయితే తీసుకుంటున్నాం. 100 120 రూపాయలు. ఓకేనా? 100 నెక్స్ట్ అయితే పౌచ్ షాపింగ్ చేస్తున్నాం. వచ్చింది ఒక ఫోన్కి అయితే తీసుకుంటుంది ఇంకో ఫోన్కి. ఏదైతే ఏమైంది భజన మెట్రో దగ్గర నుంచి ఓల్డ్ న్యూ బుక్స్ అని ఉంటుంది. కింద అంతా మొత్తం సొరంగం. ఎట్టకైతే గ్లాసు పౌచ్ బాధించు ఇతలు నేను వేస్తాను. లాస్ట్కి నేనే కడతానని తెలిసి కూడా డబ్బులేనా అని అడుగుతున్నావు, చూసావా నువ్వు మాన్సా కేక. హ్యాట్స్ ఆఫ్, ఒప్పేసుకున్నావు నటనలో నీ తర్వాత ఎవడైనా. సరేలే పడుకో, పే చేస్తా తప్పదుగా ఇంక సార్. ఇక మొత్తం తిప్పిచ్చేసిద్ది అయ్యా, సాగుకొట్టేసిద్ది. పౌచులు అంటుంది, గాజులు అంటుంది, కానీ అది మనకి సెట్ అవ్వదు. ఒకసారి 150 400 ఫోటో 200 అన్నాడా? ఎందుకులే అయ్యే తీసుకున్నావు కదా. సెక్షన్ దగ్గరికి అయితే వచ్చాము. మన దగ్గర కనపడుతున్న ఇవన్నీ గాజులు అయితే జస్ట్ 50 రూపీస్కి అయితే మనకు వస్తున్నాయి. చాలా అంటే చాలా తక్కువగా. ఇవే బయట అయితే 250 350 అలా అయితే చెప్తారు. ఇక్కడ ఏది కొన్నా 50 రూపీసే. ఇలాంటివి ఇక్కడ చాలా అయితే ఉన్నాయి డిజైన్స్. కానీ ఏదైనా 50 రూపాయలు. కళ్ళు జిగేలు పడినట్టు ఉన్నాయి. ఇక్కడ బయట స్ట్రీట్లోనే కాకుండా అలాగే ఇక్కడ లోపల షాప్స్లో కూడా అయితే చాలా తక్కువగా అయితే రేటు ఉంటాయి. కానీ ఏంటంటే మనం అటు ఇటు చూసుకుని అయితే తీసుకోవాలి. చాలా అంటే చాలా వెరైటీస్ డిజైన్స్ జస్ట్ 50 రూపీస్కే వచ్చేస్తున్నాయి. ఇవే బయట అయితే చాలా చాలా రేట్లు అయితే చెప్తారు. కానీ ఇక్కడ కోటిలోకి వచ్చే లెక్క అయితే చాలా ఓపికతో అయితే ఉండాలి. ఎందుకంటే చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. అలాగే చాలా మనీతో కూడా అయితే రావాలి. ఎందుకంటే మన కళ్ళకి కనపడిందల్లా తీసుకోవాలనిపిస్తూనే ఉంటుంది. అది మా చెల్లి పాయింట్ ఆఫ్ వ్యూలో చెబుతున్నాను, లేడీస్ కాబట్టి. బాయ్స్కి అయితే అన్ని వెరైటీస్ అయితే ఉండవు. కానీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గల్లీ అయితే ఉంటుంది. ఆ గల్లీలోకి వెళ్ళి మనం అయితే తీసుకోవచ్చు. అది కూడా ఫుల్ వీడియో అయితే నేను కన్ఫర్మ్ అయితే ట్రై చేస్తాను తీసానికి. మీ లైక్స్తో నాకు మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. కానీ కలెక్షన్ మాత్రం ఉపయోగంగా ఉంది కదా మన ఫ్రెండ్.
చెప్పులు కొనకుండా ఈ పంచాయతీలన్నీ చెప్పేస్తుంది మా చెల్లి. ఎనీ ఐటమ్ 10 రూపాయలు అనేసరికి మొత్తం దులిపేద్దామని చెప్పి నింపేస్తుంది. నువ్వేయి, నీకు దిగులేదు 10 రూపాయలే చాలా సరిపెట్టేసేవండి. చివరికి టాపులు కూడా చూసింది. ఏది కొన్నా ఇది 250, ఇది 150 కదా. అలిసిపోయి తినడానికి వచ్చాను. ఎంత మసాలా స్వీట్ అనేది మసాలా ఎంత? 30. అంతా అయిపోయింది అనుకుంటే మన నైటీల కాడకు వచ్చిందిరా బాబు. ఓకే ఓకే, ఇక్కడికి వస్తే అయిపోవాల్సిందే ఎంత డబ్బులు ఉన్నా. రిక్రూట్మెంట్ 50 రూపాయలు. సరే పదా. మళ్ళీ ఇక్కడ ఆగింది. అయ్యి నా దగ్గర ఉంటే ఎత్తానా ఇవ్వనా అని చెప్పి అమ్మో నక్కలే. ఏమన్నాడు? అవి దొరకలేమంతా ఇంకా పని. ఈ యుద్ధం ఇంకా ఆపవా? నేను ఈ యుద్ధం ఆగలేదు బాబు. ఇంట్లెక్స్తుంది అసలు. గాయ్స్ కంప్లీట్ అయితే అయిపోయింది కోటి టూర్ అయితే. మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదు ఒకసారి చెక్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ అయితే మన ఛానల్ చూస్తూనే ఉంటాయి. ఇంకా మంచిగా అయితే నేను వాయిస్ ఓవర్ మంచిగా అయితే నేను వీడియోస్ అయితే కంటెంట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకే బాయ్. ఎంతైనా కానీ తినడం ఆపవే. తీసుకేక టాటా బాయ్ బాయ్ చెప్పు. టాటా, see you all. ఎప్పుడు హాయ్ చెప్పు. హాయ్ కిస్ పెట్టు. ఓకే బాయ్ అను. బాయ్ చెప్పు ఒకసారి. బాయ్ చెప్పు.